మృత్యుంజయ్ మూవీ రివ్యూ. అసలు ఈ మూవీ ప్లాట్ వచ్చేసి శ్రీ విష్ణు గారు ఒక న్యూస్ పేపర్ లో వర్క్ చేస్తారనమాట. ఇక ఆయన వర్క్ ఏంటంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని మాయ చేసి న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ వేసేలా చేయడం అనమాట. ఇక అలా వెళ్తున్న ప్రాసెస్ లో ఒక సెవెన్ ని చూసాక తన లైఫ్ ఎటువంటి మలుపులు తిరిగిందనేది స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఏదో ఓకేగా ఉంది. ఒకవేళ మూవీని ఇంకాస్త బెటర్ గా తీసుంటే మూవీ అయితే చాలా బాగుండేది. చాలా మంది శ్రీ విష్ణు గారి సినిమా అంటే ఫుల్ కామెడీ అనుకుంటారు. ఇక ఈ మూవీలో కామెడీ రోల్ అయితే అస్సలు కాదు, చాలా సీరియస్ రోల్. ఇక ఈ మూవీలో కొన్నిసార్లు శ్రీ విష్ణు గారు నేనేం చేయలేను, నా వల్ల కాదు అన్నట్టుంటారు. ఇంకొన్ని సార్లు ఏమో నేను బాగా తెలివైన వాడిని, నేను ఏమైనా చేయగలను అన్నట్టుంటారు. ఇక ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సీన్ ఏమన్నా ఉందంటే అది మార్కెట్ సీనే. ఆ సీన్ లో స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ గానీ చాలా బాగా చేశారు. ఇక రిమైనింగ్ సీన్స్ అన్ని ఏదో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో ఏంటో గానీ చాలా లౌడ్ గా ఉంది. అది థియేటర్ లో ప్రాబ్లమా లేక మూవీలో ప్రాబ్లమా ఏంటో గానీ చెవులు నొప్పి వచ్చేసాయి. ఇక ఈ మూవీలో ఏమన్నా బాగాలేదు అని అంటే అది క్లైమాక్సే. ఎందుకంటే క్లైమాక్స్ లో సీన్స్ అయితే చాలా కామెడీగా ఉన్నాయి. అసలు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నేను వెళ్ళిన థియేటర్ లో నవ్వుతున్నారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా నవ్వొచ్చింది. ఇది మూవీ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. అదేంటంటే హీరో విలన్ ని పొడి చేస్తాడు, కానీ విలన్ ఏమో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, నార్మల్ గానే ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు విలన్ ని చూస్తున్నంతసేపు ఒరే నీ బాడీలో గుణపం దింపర్రా, అయినా సరే జంపింగ్లు షూటింగ్లు ఎలా చేస్తున్నావురా, అసలు ఏమీ చలనం లేనట్టు అలా ఉన్నావేంట్రా బాబు అనిపించింది. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. ఏంటండి ఇది మరీ ఇంత దారుణమా? ఇప్పుడు సినిమా చూస్తున్నామంటే బ్రెయిన్ తీసి పక్కన పెట్టేయాలా? మీరు కూడా క్లైమాక్స్ చూడండి. ఒకవేళ మీకు కూడా ఇలానే అనిపిస్తే అవునరా నువ్వు చెప్పింది కరెక్టే అని కామెంట్ లో చెప్పండి. లేదు ఒకవేళ మీకు క్లైమాక్స్ నచ్చితే నాకు నచ్చిందిరా నీకెందుకు నచ్చలేదు అని కూడా కామెంట్ లో చెప్పండి. ఇక శ్రీ విష్ణు గారు మంచి ఫ్లో లో వెళ్తున్నారు అనుకున్నా, కానీ ఈ మూవీ కాస్త దెబ్బేసింది. అంతేనండి మృత్యుంజయ్ మూవీ సంగతి. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.